బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో మరో బిగ్ ట్విస్ట్ చేసుకుంది. అవకతవకల్లో మరో జాయింట్ డైరెక్టర్ హస్తం ఉన్నట్లు వార్తలు విస్తృతమయ్యాయి. ఈ కేసులో ఇప్పటికే 4 అధికారులను అరెస్ట్ చేసిన ఏసీబీ 3 రోజుల పాటు సుదీర్ఘంగా విచారించింది. ఈ విచారణలో జాయింట్ డైరెక్టర్ పాత్ర బయటపడింది. రికార్డులోకి బినామీల ఖాతాల్లో వివరాలు ఎక్కించినట్లు నిర్ధారించారు. మైనుద్దీన్ నుంచి ₹1,00,000 తీసుకున్నట్లు గుర్తించడమే కాకుండా ఆయనకు నోటీసులు ఇవ్వడానికి ఏసీబీ సిద్ధమైంది. కాగా గొర్రెల పంపిణీ పథకం కుంభకోణం కేసులో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికే అదుపులోకి తీసుకున్న 4 నిందితులు కస్టడీ ముగిసింది. వారిని 3 రోజులు విచారించిన ఏసీబీ అధికారులు వారి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. ₹2 కోట్ల ప్రైవేట్ ఖాతాల్లోకి దారి మళ్లించిన దానిపై ఆరా తీశారు. కస్టడీ ముగియడంతో నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. గొర్రెల పంపిణీ కుంభకోణం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో మరో బిగ్ ట్విస్ట్ చేసుకుంది. అవకతవకల్లో మరో జాయింట్ డైరెక్టర్ హస్తం ఉన్నట్లు వార్తలు విస్తృతమయ్యాయి. ఈ కేసులో ఇప్పటికే 4 అధికారులను అరెస్ట్ చేసిన ఏసీబీ 3 రోజుల పాటు సుదీర్ఘంగా విచారించింది. ఈ విచారణలో జాయింట్ డైరెక్టర్ పాత్ర బయటపడింది. రికార్డులోకి బినామీ ఖాతాల వివరాలు ఎక్కించినట్లు నిర్ధారించారు. మైనుద్దీన్ నుంచి ₹1,00,000 తీసుకున్నట్లు గుర్తించడమే కాకుండా ఆయనకు నోటీసులు ఇవ్వడానికి ఏసీబీ సిద్ధమైంది. కాగా గొర్రెల పంపిణీ పథకం కుంభకోణం కేసులో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికే అదుపులోకి తీసుకున్న 4 నిందితులు కస్టడీ ముగిసింది. వారిని 3 రోజులు విచారించిన ఏసీబీ అధికారులు వారి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. ₹2 కోట్ల ప్రైవేట్ ఖాతాల్లోకి దారి మళ్లించిన దానిపై ఆరా తీశారు. కస్టడీ ముగియడంతో నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.